ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద క్వాడ్ లీడర్స్ సమిట్ ఇన్ 2025? సో క్వాడ్ లీడర్స్ అంటే ఎవరో తెలుసు కదా మీకు. ఏ ఏ కంట్రీలు ఉంటాయి క్వాడ్ లీడర్స్ లో? ఒకటి యుఎస్ఏ అనేది ఉంటుంది, అలాగే దాంతో పాటు ఇండియా, అండ్ ఇండియాతో పాటు నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్, అండ్ జపాన్ తో పాటు ఆస్ట్రేలియా. ఈ 4 కంట్రీలనే మనం క్వాడ్ అంటాం. ఈ క్వాడ్ అనే పదాన్ని ఎవరిచ్చారు? సో జపనీస్ కి సంబంధించి ఒకప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిన షింజో అబే అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన యాక్చువల్ గా క్వాడ్ అనే పదాన్ని ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ 2024 లో క్వాడ్ సమిట్ అనేది యుఎస్ఏ లో జరిగింది. ఇప్పుడు 2025 లో క్వాడ్ సమిట్ అనేది ఇండియాలో జరగబోతుంది. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వాడ్ యొక్క ఎక్సర్సైజ్ ని మల్బార్ ఎక్సర్సైజ్ అని కూడా పిలుస్తారనమాట. ఈ 4 కంట్రీలు కలిసి ఒక ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తాయి. అలాగే నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియాకి సంబంధించి మెల్బోర్న్ క్రికెట్ టీమ్ క్లబ్ ఏదైతే ఉందో, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ లో ఆస్ట్రేలియాకి సంబంధించిన దాంట్లో ఏ ఇండియన్ క్రికెటర్ కి మెంబర్షిప్ వచ్చిందంటే సచిన్ టెండూల్కర్ గారికి రావడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వన్, యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరు రీసెంట్ గా ఇండియాని విజిట్ చేశారు మనకి? సో జేడి వియాన్సీ ఎవరైతే ఉన్నారో, వాన్సీ, సో ఆయన ఇండియాని విజిట్ చేయడం జరిగింది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఆయన విజిట్ చేశారనమాట. FBI ఫారెన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ USA కి రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారు? కాష్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది రీసెంట్ గా FBI యొక్క చీఫ్ గా అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఆయనే భగవద్గీత సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ ఓత్ ఎఫర్మేషన్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవద్గీత జరిగింది అనమాట. ఆయన ఇండియన్ ఆరిజిన్ బేసిక్ గా. అండ్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. క్రింది వాక్యాల్ని పరిశీలించండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటున్నారు. లేస్ పార్క్ ఇన్ సీతారామపురం అండ్ నర్సాపురం మండలం వెస్ట్ గోదావరి హ్యాస్ రీసెంట్లీ బీన్ గ్రాంటెడ్ GI స్టాటస్ అని చెప్పేసి ఇచ్చారు. ద సెంటర్ లాంచ్డ్ ద అంబేద్కర్ హస్త వికాస యోజన అండ్ 2002 దట్ ఇన్ ఏమని చెప్పేసి అంటున్నారు, నాకు ఒకసారి ఇక్కడ కంటే ఒక నిమిషం. హస్త వికాస యోజన ఇన్ 2002 ప్రిజర్వ్ దిస్ రేర్ హ్యాండ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఈ లేస్ పార్క్ అనేది ఏదైతే ఉందో అదే మనకి అల్లడం అని చెప్పేసి అంటాం కదండి, క్రోచ్ నాట్ అని కూడా పిలుస్తాం. సో దాన్ని యాక్చువల్ గా GI ట్యాగ్ కింద 2024 లో రికగ్నైజ్ చేశారు. 2023లో ఆత్రిపురం పూతరేకులు, 2024లోనేమో సో దీనిని GI ట్యాగ్ కింద రికగ్నైజ్ చేశారు. ఇప్పటికే శ్రీకాళహస్తికి సంబంధించిన ఆర్ట్ కావచ్చు, బొబ్బిలి వీణ అని చెప్పేసి అంటాం అది ఒకటి, అలాగే తిరుపతి లడ్డు గాని, పూతరేకులు గాని, అలాగే దీనికి సంబంధించింది గాని, ఇవన్నీ కూడా GI ట్యాగ్ గా మనకి రికగ్నైజ్ చేయబడ్డాయి. సో ఇప్పుడు మనకి ఏదైతే లేస్ పార్క్ అనేది ఉందో ఇది నర్సాపురంకి సంబంధించి చాలా ఫేమస్. సో బ్రిటిష్ ఇండియా దగ్గర నుంచి ఎన్నో విషయాలను తట్టుకుని ఆర్ట్ ని అలా కాపాడుకుంటా వస్తున్నారంట. దీనికి 2024లో GI ట్యాగ్ ఇచ్చారు కదా. అయితే సెంటర్ గవర్నమెంట్ అండ్ ఏం లాంచ్ చేసింది అంటే అంబేద్కర్ హస్త వికాస యోజన అని చెప్పేసి ఒకటి లాంచ్ చేసింది అనమాట, వీటిని కాపాడడం కోసం. యాక్చువల్ గా 2 కరెక్టేనండి, బోత్ A and B ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. ఆప్షన్ 3 ఏదైతే ఉందో సో మనం అది కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆ ట్యాగ్ ని రికగ్నైజ్ చేస్తాం కదా, భౌగోళిక గుర్తింపు ఏ చట్టం ద్వారా చేస్తామంటే GI యాక్ట్ 1999 అని చెప్పేసి ఉంటుంది. GI యాక్ట్ 1999 ద్వారా దాన్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్రింది వాక్యాల్ని పరిశీలించండి అని చెప్పేసి అంటున్నారు. సో మనకి రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అని చెప్పేసి ఉంది. ఏది 2018లో దీన్ని రికగ్నైజ్ చేశారు, అంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎందుకు అంటే సో మనకి విలేజెస్ లో ఈ పంచాయత్స్ కానీ వాటిని డెవలప్ చేయడానికి, వాటర్, శానిటేషన్ ఇలాంటివన్నిటిని డెవలప్ చేయడానికి సో దీన్ని తీసుకురావడం జరిగింది. అది కరెక్టే. దీనికి సంబంధించి ర్యాంక్స్ ఇచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్ మనకి 25th ప్లేస్ లో ఉండేది, సో ఇప్పుడు మనకి 4th ప్లేస్ లోకి వచ్చింది. సో అది హ్యూజ్ డెవలప్మెంట్ గా చెప్తున్నారు. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ December 15th. సో మనకి పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు కదా, ఆయన ప్రాణత్యాగానికి సంబంధించి December 15th అనే దాన్ని సెల్ఫ్ సాక్రిఫైస్ డే కింద ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సో మనకి చెప్పడం జరిగింది. అది కరెక్టే అవుతుందండి. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే A and B 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఆప్షన్ 3 ఏదైతే ఉందో సో దాట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు.
అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి రథసప్తమిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర పండుగగా ప్రకటించింది? సో మనకి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అనేది రథసప్తమి అనే దాన్ని మనకి రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగింది. సూర్యుడు ఎవరైతే అంటే ఎవరిని కొలుస్తారని కూడా అడుగుతారండి. సూర్యుడిని కొలవడానికే ఈ పండుగ అని చెప్పేసి మనం చెప్తాం అనమాట. ప్రతి రాష్ట్రంలో ఇలా దీనికి సంబంధించిన పండుగలు జరుగుతుంటాయి. ఎగ్జాక్ట్ గా ఇలాగే మనం రథసప్తమి సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఉత్తరాఖండ్ లో రామన్ పండుగ, రామన్ అనే పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు భూమియాల్ దేవత అని చెప్పేసి ఉంటారు. సో సేమ్ మనం ఎలా అయితే పంట వేయడానికి రెడీ అవుతా ఉంటామో, ఇంకా ప్రిపేర్ అవుతా ఉంటామో, దానికి సంబంధించి మనం ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసుకుంటా ఉంటాం కదా. సో ఏది మనకు అడ్డు రాకూడదు అన్నట్టుగా ఈ రథసప్తమి సూర్యునికి దండం పెట్టుకుని చేస్తారంట. సేమ్ ఇదే కల్చర్ ఉత్తరాఖండ్ లో కూడా ఉంటది. దాన్ని రామన్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు. సో ఏదైతే రథసప్తమి ఉందో మనకి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. ఆప్షన్ 1 ఏదైతే ఉందో సో 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. కేరళలో చాలా పండుగలు ఉంటాయి తెలుసు కదండి. ఓణం అనే పండుగని ఏకంగా వారం రోజులు 10 days జరుపుకుంటారు. వీళ్ళ యొక్క న్యూ ఇయర్ ఏదైతే ఉందో సో దాన్ని విషు అంటారు. వీళ్ళు ఒక ఫెస్టివల్ జరుపుకుంటారు ఎలిఫెంట్స్ కి సంబంధించి, దాన్ని త్రిశూర్ ఫెస్టివల్ అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇలాంటివన్నీ ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే తమిళనాడులో పుత్తనాడు అని చెప్పేసి ఒక ఫెస్టివల్, పొంగల్ ఫెస్టివల్, ఇవన్నీ కూడా తమిళనాడుకి సంబంధించి సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ గా చెప్తాం. సో దాట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా మనం తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దామా. సో వాట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ స్వామిత్వ స్కీమ్ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి స్వామిత్వ స్కీమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? రూరల్ ఏరియాస్ లో సో మనకి ఏమంటారు డ్రోన్స్ ద్వారా కావచ్చు, లేకపోతే అడాప్టెడ్ టెక్నాలజీ ద్వారా కావచ్చు, సర్వే చేసి ల్యాండ్ రికార్డ్స్ ని మెయింటైన్ చేస్తే మనకి సివిలియన్ డిస్టర్బెన్స్ అనేది ప్రాపర్టీస్ ద్వారా రాదు కాబట్టి అందుకని స్వామిత్వ స్కీమ్ ని తీసుకొచ్చారు. టు ప్రొవైడ్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ టు ప్రాపర్టీ ఓనర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 3 ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి ఏమని చెప్పేసి అంటారు, రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచార హక్కు, అంటే మన దగ్గర సమాచారం అనేది ఉండాలి. రైట్ టు ల్యాండ్ రికార్డ్స్, ఇలాంటివి ఫండమెంటల్ రైట్స్ లో కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. డైరెక్ట్ గా ఇవ్వరు కానీ దాని మీనింగ్ వచ్చేలాగా మనకి ఫండమెంటల్ రైట్స్ ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి. దాని కిందే స్వామిత్వ స్కీమ్ అనే దాన్ని రూరల్ ఏరియాస్ లో సో చాలా భారతదేశంలో చాలా గ్రామాల్లో ఇప్పటికే మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. అండ్ దీన్ని 24th ఏప్రిల్ అంటే మనకి పంచాయతీ రాజ్ డే ఉంటది కదా, ఆ రోజునే దీన్ని ప్రారంభించారు 24th ఏప్రిల్ అనే రోజున. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా తీసుకొచ్చాను. సో నెక్స్ట్ వన్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇండియా ఓన్ టోటల్ 29 మెడల్స్ ఎట్ 2024 పారా ఒలింపిక్స్. అది కరెక్టేనండి. అండ్ ఎక్కడ జరిగిందంటే టోక్యోలో జరిగింది, జపాన్ లో. హర్వీందర్ సింగ్ ఓన్ గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ ఇండివిజువల్ రికర్వ్ ఓపెన్ ఆర్చరీ అని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఏదైతే రికర్వ్ ఓపెన్ ఆర్చరీ విభాగంలో హర్వీందర్ సింగ్ గారు బంగారు పథకాన్ని గెలిచారు. అలాగే మొత్తం 29 పథకాలు సాధించింది ఇండియా. బోత్ A and B అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. 1968లో 1968లో ఇజ్రాయెల్లో మొట్టమొదటి పారా ఒలింపిక్స్ జరిగినప్పుడు ఇండియా అప్పట్లో 12 మెడల్స్ గెలుచుకుందంట పారా ఒలింపిక్స్ లో. సో ఇప్పుడు 29 మెడల్స్, అందులో 7 వచ్చేటప్పటికి మనకి గోల్డ్ గెలుచుకోవడం జరిగింది, 9 ఏమో సిల్వర్, అండ్ 13 వచ్చేటప్పటికి బ్రాంజ్ కాంస్యాన్ని గెలుచుకుంది. ఓవరాల్ గా 29 వస్తాయి అవి. ఓకేనా అండి. సో చైనా అనేది బేసిక్ గా మనకి టాప్ లో ఉండడం జరిగింది ఈ ఈవెంట్ కి సంబంధించిన దాంట్లో. ఆప్షన్ 3 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఇక్కడ మీరు చూసుకోండి అర్థమవుతుంది. సో మనకి 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్. ఇండియా యొక్క ర్యాంక్ 18th పొజిషన్. టాప్ లో చైనా, బ్రిటన్, USA అనేవి ఉండడం జరిగింది వాటికి వచ్చిన మెడల్స్. అలాగే మనకి ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం జావ్లిన్ త్రోలో F41 అనే కేటగిరీలో ఒక పారా ఒలింపిక్ ప్లేయర్ గా ఒక ఇండియన్ గోల్డ్ మెడల్ కొట్టడం ఇదే ఫస్ట్ టైం అంట. సో ఆయన పేరు నవదీప్ సింగ్ అని చెప్పేసి అంటున్నారు. పారా ఒలింపిక్ ప్లేయర్స్ కి నెక్స్ట్ 2028 గేమ్స్ కి సంబంధించి సో మనకి ఒక హైయెస్ట్ ప్రాక్టీస్ స్టేడియం అనేది లడాక్ లో మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. లడాక్ లో దాన్ని ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. సో నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ ఇన్ ఇండియా హ్యాస్ ప్రొవైడెడ్ హ్యాబిటేట్ రైట్స్ టు ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్.
సో ఆన్సర్ ఒడిస్సా అవుతుందండి. భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక సంఖ్యలో ముఖ్యంగా హాని కలిగించే గిరిజన సమూహాలు ఏవైతే ఉంటాయో వాటికి నివాస హక్కుల్ని కల్పించింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీకు దెబార్ కమిటీ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో ఈ దెబార్ కమిటీ అనేది ఏదైతే ఉందో ఇది వచ్చేటప్పటికి మనకి 1973లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఇది ఇప్పుడు మనం షెడ్యూల్డ్ క్యాస్ట్ కి సబ్ క్లాసిఫికేషన్ ఎలా చెప్తున్నాం అలా షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్పేసి ఒక సబ్ క్లాసిఫికేషన్ కేటగిరీ అనే దాన్ని తీసుకురావాలి, వీళ్ళల్లో కూడా డెవలప్మెంట్ అనేది తీసుకురావాలని ప్రిమిటేటివ్ ట్రైబల్ గ్రూప్ పీటీజీ అనే దాన్ని అనౌన్స్ చేసింది. సో ఈ పీటీజీనే 2006లో పీవీటీజీ పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మార్చారు. సో వీళ్ళు 75 ఉన్నారు ఇండియాలో. ఆ 75లో ఎక్కువ మంది ఒడిస్సాలో ఉన్నారు 13, ఆంధ్రప్రదేశ్లో అయితే 7 ఉన్నారనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ 3 ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఒడిస్సా ఏదైతే ఉందో అది. ట్రైబల్కి సంబంధించి ఫస్ట్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ ట్రైబల్స్ అనే దాన్ని తీసుకొచ్చింది కూడా ఎవరు అంటే ఒడిస్సా ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేశారు అంటే రీసెంట్ గా చేశారండి. ఫస్ట్ నరేంద్ర మోదీ గారు కేరళకి వెళ్ళారు. కేరళలోని సో మనకి వింజాం పోర్ట్ ఏదైతే ఉందో అది ప్రారంభించారు. వింజాం పోర్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో నడుస్తుంది. ఎందుకంటే ఆ పోర్ట్ ఇప్పుడు మనకి మేనేజ్ చేసేది అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆల్రెడీ అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మనకి గుజరాత్ లో ఉన్న ముంద్రా పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనకి మానిటర్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు కేరళలోని వింజాం అనే పోర్ట్ ఏదైతే ఉందో ఈ పోర్టుని కూడా మనకి ఏమంటారు అదానీ గ్రూప్సే మానిటర్ చేసుకుంటూ వస్తుంది అనమాట. అయితే అది అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమని చెప్పేసి అంటారు అనకాపల్లికి దగ్గరలో దాదాపుగా ఒక 1200 ఎకరాల ప్లేస్లో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఒకసారి చూసుకోండి పూడిమడిక అని చెప్పేసి ఉంటుంది. సో పూడిమడిక అనే ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అదే అన్నమాట. సో ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. అది కాకుండా మళ్ళీ ఏం చేశారంటే మీకు బెంగళూరు టు చెన్నై ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి ఉందన్నమాట. బెంగళూరు టు చెన్నై అది ఆంధ్రప్రదేశ్ గుండా వెళ్తుంది. ఆంధ్రప్రదేశ్లో అది వెళ్ళినప్పుడు దానికి కృష్ణపట్టణం తగులుతుందండి, కనెక్ట్ అవుతుంది. ఈ కృష్ణపట్టణానికి సంబంధించిన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కృష్ణపట్టణం పోర్టుకి సంబంధించి దాన్ని కూడా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. సో వివిధ ప్రాజెక్ట్స్ ని ఆయన ప్రారంభించారు. బట్ కృష్ణపట్టణం ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్స్ అన్నిటినీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఒక మీటింగ్ లో వర్చువల్ బటన్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా ప్రారంభించడం జరిగింది. రీసెంట్ గానే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 134 ఇయర్స్ హిస్టరీ ఉన్న వాల్తేరు డివిజన్ ఏదైతే ఉందో రైల్వే డివిజన్ దాన్ని విశాఖపట్నం రైల్వే డివిజన్ కింద పేరు మార్చారు. సో దాట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్తాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయ్యిందంటే విశాఖపట్నం దగ్గర లొకేట్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది తిరుపతి దగ్గర. సో దాని పేరు శ్రీ సిటీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇండియా హోల్డ్స్ ద 39th పొజిషన్ ఇన్ ద గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. అది కరెక్టేనండి, 39th పొజిషన్ లో ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ స్విట్జర్లాండ్ టాప్ లో ఉంది. రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ గా తీసుకోవచ్చు. యాక్చువల్ గా వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో బేసిక్ గా మీకు ఆ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ ఈ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2023లో 132 కంట్రీస్ కి గాను 40th పొజిషన్. ఇప్పుడు 131 కంట్రీస్ 2024 కి సంబంధించి 131 కంట్రీస్ కే ఇండెక్స్ వచ్చింది. అందులో 39 యాక్చువల్గా ప్లేస్ అనేది అంతేం చేంజ్ అవ్వలేదండి. 132 కంట్రీలకి 40వ పొజిషన్, 131 కంట్రీలకి 39వ పొజిషన్ అంతే. సో ఇక్కడ నెంబర్స్ చేంజ్ అయ్యాయి. అండ్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 1967లో ఎస్టాబ్లిష్ చేయబడింది. టాప్ లో స్విట్జర్లాండ్, స్వీడన్, సింగపూర్ అనేవి ఉండడం జరిగింది. ఇండియా వచ్చేటప్పటికి 39th. ఇండియాలో బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇన్నోవేటివ్ హబ్స్ గా నిలవడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ లాంగ్వేజెస్ వర్ రీసెంట్లీ గ్రాంటెడ్ క్లాసికల్ లాంగ్వేజెస్ స్టాటస్ బై ద యూనియన్ క్యాబినెట్ అని చెప్పేసి అంటున్నారు.
ఆల్రెడీ మనకి ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ గా తమిళ్ అనే దాన్ని రికగ్నైజ్ చేశారు. సో తర్వాత మనకి ఇంకా మిగతా లాంగ్వేజెస్ అన్ని లైక్ తమిళ్తో పాటుగా సాంస్క్రిట్ అనే దాన్ని, కన్నడ, తెలుగు, మలయాళం, సో ఒడియా 6 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో గతంలో సాంప్రదాయ భాషలుగా రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు ఇంకొక 5 అంటే మనకి పాలీ భాష కావచ్చు, ప్రాకృతిక్ భాష ఏదైతే ఉందో అది, అస్సామీ, బెంగాలీ, మరాఠీ. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. దాంతో ఇప్పుడు క్లాసికల్ లాంగ్వేజెస్ 11 అయినాయి. క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే దాదాపుగా 1500 నుంచి 2000 సంవత్సరం బీసీ కాలం నాటివి. సో అప్పటి నుంచి కూడా మనకి ఒక సాంప్రదాయ గ్రంథాలుగా కానీ తరతరాలుగా కానీ ఆ లిటరేచర్ ఏదైతే ఉందో సో మనకి చాలా ఇయర్స్, ఆల్మోస్ట్ 2000 ఇయర్స్ ఓల్డ్ నుంచి దానికి ట్రాక్ రికార్డ్ ఉండాలి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండాలి. సో మనకి జనరేషన్స్ వైజ్ దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి, దానికంటూ సెపరేట్ లిటరేచర్ కి సంబంధించిన బేస్ ఉండాలి. అలాంటప్పుడు వాటిని క్లాసికల్ లాంగ్వేజెస్ గా రికగ్నైజ్ చేస్తారు. అఫీషియల్ లాంగ్వేజెస్ వేరు. అఫీషియల్ లాంగ్వేజెస్ ని కాన్స్టిట్యూషన్ పరంగా రికగ్నైజ్ చేస్తాం, అవి 22 ఉన్నాయి. క్లాసికల్ లాంగ్వేజెస్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉండదు, ఇవి డిఫరెంట్ అన్నమాట. సో ఇవి టోటల్ గా ఎన్ని ఉన్నాయంటే మనకి సో 11 ఉండడం జరిగింది, 5 ఇప్పుడు రికగ్నైజ్ చేశారు. అలాగే ఏ రాష్ట్రం, ఏ స్టేట్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సో మనకి మరాఠీ, ఇంగ్లీష్ తో పాటు హిందీని కూడా మ్యాండేటరీ చేసింది రీసెంట్ గా అంటే మహారాష్ట్ర అన్నమాట. సో అది ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చండి. సో నెక్స్ట్ వన్ చూడండి, ద యుఎస్ రీసెంట్లీ విత్డ్రా ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సో రీసెంట్ గా యుఎస్ఏ ప్యారిస్ అగ్రిమెంట్, ప్యారిస్ వాతావరణ ఒప్పందం ఏదైతే ఉందో సో దాని నుంచి బేసిక్ గా మనకి తప్పుకోవడం జరిగింది రీసెంట్ గా అయితే. సో ఆప్షన్ 2 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. సో COP21 సమిట్ ఆధారంగా మనకి ప్యారిస్ లో ఏదైతే 2015 లో సమిట్ జరిగిందో COP21 ప్యారిస్ అగ్రిమెంట్ అని కూడా అంటారు. వాళ్ళు ఏమనుకున్నారు, ప్రపంచ దేశాలు గ్లోబల్ టెంపరేచర్ ఏదైతే ఉందో సో దాన్ని 2 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా మనకి మెయింటైన్ చేయకూడదు. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్లోనే ఒక 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్, సో దీనికి మించనివ్వకుండా మెయింటైన్ చేయాలి. దానికి ప్రపంచ దేశాలన్నీ సహకరించాలి. కానీ ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి అత్యధికంగా విడుదల చేసే కంట్రీ యుఎస్ఏ. బరాక్ ఒబామా గారు ఉన్నప్పుడు 2005 లో బరాక్ ఒబామా గారు చెప్పారు యుఎస్ఏ 26 నుంచి 28% వరకు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉద్గారించడం అంటే ఎమిట్ చేయడం అనేది 2025 కల్లా తగ్గిస్తాము మాక్సిమం అని బరాక్ ఒబామా గారు సో యుఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చెప్పారు. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏకంగా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచే తప్పుకుంటున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. యుఎస్ఏ అనౌన్స్ చేసింది అనమాట. ఆప్షన్ 2 ఏదైతే ఉందో సో దాట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ గా చెప్పొచ్చు అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా ఏ కంట్రీని ఫ్రీ లెప్రసీ కంట్రీగా అనౌన్స్ చేసింది. సో జోర్డాన్ అనే దాన్ని కుష్ఠరోగం లేని కంట్రీగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఒక కంట్రీ ఇలా అనౌన్స్ చేయబడ్డం లెప్రసీకి సంబంధించి, కుష్ఠరోగానికి సంబంధించి సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట జోర్డాన్. లాస్ట్ ఇయర్ అయితే మలేరియా విషయంలో ఫ్రీ మలేరియా కంట్రీగా ఈజిప్ట్ కి ఇచ్చింది అంతే. సో దాని తర్వాత అప్డేట్స్ లేవు దానికి సంబంధించిన దాంట్లో. ఈజిప్ట్ ఉంది లాస్ట్ ఇయర్ 2024 కి సంబంధించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 7th మనకి వరల్డ్ హెల్త్ డే అనే దాన్ని నిర్వహిస్తుంది, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని. యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రాము ప్రతి సంవత్సరం జూన్ 5th ఏదైతే ఉందో ఆ రోజున ప్రపంచ మనకి ఏమని చెప్పేసి అంటాం ఎన్వైర్న్మెంట్ డే, పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2024. సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ కి సంబంధించి సరికానిది ఏది? దీని ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో టాప్ 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్లోనే ఉన్నాయి, అది కరెక్టేనండి. ఇంకొకటి ఏంటంటే టాప్ 10లో 6 ఇండియాలోనే ఉన్నాయి, టాప్ 20లో 13 ఇండియాలోనే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ వన్, దీని ప్రకారం ప్రపంచంలో 4th పొజిషన్లో అంటున్నారు, 5th పొజిషన్లో అత్యంత కలుషిత దేశంగా భారతదేశం అనేది ఉంది, కాలుష్య దేశంగా అనమాట, అండ్ పొల్యూటెడ్ స్టేట్ కంట్రీగా. ఈ జాబితాలో అస్సాంలోని బర్నీహాట్ అనేది అగ్రస్థానంలో ఉంది, అది కరెక్టేనండి. అండ్ నెక్స్ట్ వన్, అత్యంత కలుషిత రాజధానుల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది, మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్స్ ఇన్ ద వరల్డ్ కింద ఢిల్లీనే ఉందండి. సో ఇక్కడ టాప్ 5 కంట్రీస్ అంటున్నాం కదా, టాప్ 5 కంట్రీస్ చూడండి. చాడ్ అనేది ఒకటి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, మన ఇండియా 5వ దేశంగా ఉందన్నమాట. అండ్ ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్, గాలి కాలుష్య నివారణ చట్టాన్ని 1981లో యాక్చువల్గా మనకి భారతదేశ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది.
అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే బాగుంటుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, నరేంద్ర మోదీ రిసీవ్ ద హైయెస్ట్ అవార్డ్ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ మార్చ్ 2025? సో 2025 మార్చ్లో నరేంద్ర మోదీ క్రింది ఏ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు అని అడుగుతున్నారు. మార్చ్ మంత్ లో నరేంద్ర మోదీ గారు ఈ ఇయర్ 2 అవార్డ్స్ అందుకున్నారు. ఒకటి మార్చ్ 5th, ఇంకొకటి మార్చ్ 12th. మార్చ్ 5th వచ్చేటప్పటికి బార్బడోస్ కి సంబంధించి ఏదైతే అత్యున్నత పురస్కారం ఉందో సో దాన్ని అందుకున్నారు నరేంద్ర మోదీ గారు. అండ్ అదే మార్చ్ లో 2025లో 12th రోజున వచ్చేటప్పటికి మనకి మారిషియస్ కంట్రీ ఏదైతే ఉందో సో మారిషియస్ కంట్రీ యొక్క అత్యున్నత పురస్కారాన్ని, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ని ఆయన అందుకోవడం జరిగింది. మారిషియస్ కంట్రీని మనకి మినీ ఇండియా లేదా స్మాల్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుందంట. సారీ, లిటిల్ ఇండియా, మినీ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. దీని క్యాపిటల్ వచ్చేటప్పటికి పోర్ట్ లూయిస్ అని చెప్పేసి అంటాం. లాస్ట్ ఇయర్ 2024లో భూటాన్ యొక్క అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారు అందుకోవడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ కి సంబంధించి. అలా చాలా కంట్రీలకి సంబంధించి దాదాపుగా 22 కంట్రీస్ కి, అంటే డిఫరెంట్ అవార్డ్స్ డిఫరెంట్ కంట్రీస్ కి సంబంధించినవి నరేంద్ర మోదీ గారు ఆయన కెరియర్ లో అందుకోవడం జరిగింది అనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, బార్బడోస్. అండ్ నెక్స్ట్ వన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద ఈశ్రామ్ వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఈశ్రామ్ అనేది ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అంటే మనకి డైలీ వేస్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఇలాంటి పర్సన్స్ కోసం తీసుకొచ్చారు. ఇది ఎందుకు అంటే సో మనకి గవర్నమెంట్ మనకి వన్ రేషన్ అని చెప్పి ఈ సేవా పథకాలు ఏవైతే ఉన్నాయో, సో మీ సేవా పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అంటే మనకి డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఒక ప్లేస్ లో ఉండరు కదా అండి. సో వాళ్ళకి సంబంధించి వన్ రేషన్ వన్ నేషన్ అనేది ఏదైతే ఉందో ఇలాంటివన్నీ వాళ్ళకు ఒకే సెక్టార్ కింద ప్రొవైడ్ చేయడం, ఒకే ప్లాట్ఫామ్ కింద ప్రొవైడ్ చేయడానికి ఎస్పెషల్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళ కోసం అని చెప్పి తీసుకొచ్చారు. సో కాబట్టి టు మెడిటేట్ యాక్సెస్ టు దట్ మీడియేట్ యాక్సెస్ టు ద గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ద అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అని చెప్పేసి అనొచ్చు. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పథకాలకి మధ్యవర్తిత్వం వహించడం అని చెప్పేసి ఇచ్చారనమాట. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ కొంచెం తప్పు ఉందండి. ఇదేంటంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఈ పోర్టల్ ని, అందుకని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళ ఏజ్ 16 నుంచి 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఆధార్ కార్డు కానీ ఒక వ్యాలిడ్ ప్రూఫ్ ఏదైతే ఉందో అది ఉండాలి. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కి సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఇవి కండిషన్స్ అన్నమాట. సో వాళ్ళు ఈ ఈశ్రామ్ పోర్టల్ రిజిస్టర్ చేసుకుంటే సో మనకి వేరు వేరు ప్లేసెస్ నుంచి వచ్చినా సరే వీళ్ళకి సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందించే సేవలు ఉంటాయి కదా, సర్వీసెస్, ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు వర్క్ చేసుకునే ప్లేస్ దగ్గర, ఆ ప్లేస్ దగ్గరలో ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ అందుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించింది ఆప్షన్ 2 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్ ఫర్ ద 2025 ఆస్కార్ అవార్డ్స్. సో 2025 ఆస్కార్ అవార్డులకి సంబంధించి సరికాని జతని గుర్తించండి. మనకి బెస్ట్ యాక్టర్ గా ఆండ్రియన్ బ్రాడీ అనే పర్సన్ ఉన్నారు. ద బ్రూటలిస్ట్ మూవీకి గాను ఈయన ఆ అవార్డ్ ని అందుకోవడం జరిగింది, అది కరెక్టే. నెక్స్ట్ వన్, ఉత్తమ నటి. బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికి మైకీ మౌస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. ఇక్కడ చూడండి, మైకీ మ్యాడిసన్ ఎవరైతే ఉన్నారో సో బెస్ట్ యాక్ట్రెస్ గా రావడం జరిగింది, అది కరెక్టే. సో కొంచెం ఇక్కడ ఏమైనా మిస్ మ్యాచ్ అయినట్టుంది పేరు, సో తెలుగులో చూసుకోండి. అలాగే ఉత్తమ డైరెక్టర్ వచ్చేటప్పటికి సీన్ బ్యాకర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన యాక్చువల్గా సియాన్ బ్యాకర్ అని కూడా పిలవచ్చు. సో పైవన్నీ జతలు సరైనవే అనేది నేను తీసుకుంటున్నాను. ఇది కొంచెం మీరు జాగ్రత్త, మైకీ మ్యాడిసన్ అనే పర్సన్, సో అది అక్కడ కొంచెం మిస్టేక్ వచ్చినట్టుందండి, సరి చేసుకోండి. సో మనకి బెస్ట్ యాక్ట్రెస్ కానీ బెస్ట్ డైరెక్టర్ కానీ బెస్ట్ ఫిలిం కానీ ఈ అవార్డ్స్ అన్ని కూడా 2025 ఆస్కార్ అవార్డ్స్ అన్ని ఎవరికి వెళ్ళిపోయినాయి, అనోరా అనే మూవీ ఏదైతే ఉందో అది. 2024 ఆ టైంలో ఓపెన్ హైమర్కి వెళ్ళింది కదా, సో ఇప్పుడు 2025 వచ్చేటప్పటికి ఎనోరా మూవీకి రావడం జరిగింది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే సో మనకి ఒకటి లాపతా లేడీస్ అని చెప్పేసి కిరణ్ రావు గారు డైరెక్ట్ చేసిన మూవీ, అది యాక్చువల్గా ఆస్కార్ నామినేషన్ లోకి వెళ్ళింది, కానీ ఆ మూవీ సెలెక్ట్ అవ్వలేదు అనమాట ఫైనల్ లిస్ట్ లో. ఒకసారి డైరెక్టర్ ని ఆ మూవీ ఏదైతే ఉందో నేమ్ గుర్తు పెట్టుకోండి అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పటి వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది అని అడుగుతున్నారు. టిల్ వెన్ హ్యాస్ ద యూనియన్ కేబినెట్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద స్కిల్ ఇండియా ప్రోగ్రామ్. సో బేసిక్ గా స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎప్పుడు లాంచ్ చేశారు, 2015లో లాంచ్ చేశారు. సో మనకి జూలై 1న క్యాబినెట్ ఏదైతే ఉంటుందో అది అప్రూవల్ ఇచ్చిందనమాట, స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేద్దామని. అప్పుడు 15th జూలై రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఇండియాలో ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు.
15th జూలై ఎందుకు తీసుకున్నారంటే ఆ రోజు వరల్డ్ యూత్ స్కిల్ డే అని చెప్పేసి అంటాం. ఆ రోజు ఏంటి వరల్డ్ యూత్ స్కిల్ డేగా చెప్పడం జరుగుతుంది. సో ఆ రోజుని తీసుకుని మనకి ఇలాగ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అనే దాన్ని లాంచ్ చేశారు. దీంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేశారంటే ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఏవైతే వేరియస్ ప్రోగ్రామ్స్ ని పెట్టారో వాటిని అన్నిటినీ కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ గా తీసుకొచ్చి దీన్ని 2026 వరకు అమలు పరచాలని దీని ఎక్స్టెన్షన్ 2026 వరకు ఇచ్చారనమాట. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 2026 ఆప్షన్ 3 ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలా చూడండి. సో ఇక్కడ మనకి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 దీంట్లో ఏంటంటే ఆల్రెడీ కొంత స్కిల్ వచ్చు, సో వచ్చి ఇంకా మనకి పర్ఫెక్ట్ గా రాని వాళ్ళు, సో ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళని సో మనకి మాక్సిమం ప్రొఫెషనల్స్ గా తయారు చేస్తారనమాట. లైక్ చాలా వరకు టెక్నికల్ దాంట్లో కానీ ఇలాంటి వాటిలో కానీ సో కొన్ని చోట్ల మనకి ఏదైతే సేల్స్ కి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఆపర్చునిటీ వచ్చేలాగా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ జన్ శిక్షాన్ సంస్థాన్, ఈ విలేజెస్ లో మనకి గ్రూప్ ఆఫ్ విమెన్స్ కానీ గ్రూప్ ఆఫ్ యూత్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ నేర్పించి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్. నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోట్ స్కీమ్ అని చెప్పేసింది. నెలకి అండ్ 1 month కి ఇంత స్టైఫండ్ అని ఇస్తూ వీళ్ళకి టెక్నికల్ స్కిల్ నేర్పించడం అనమాట. దానికి సంబంధించింది ఇండస్ట్రీస్ కి యూజ్ అయ్యేలాగా. ఇప్పుడు ఈ 3 స్కిల్స్ ని కలిపేసి అంటే స్కీమ్స్ ని కలిపేసి ఒకే దాని కింద స్కిల్ ఇండియా కింద తీసుకొచ్చేసారు. సో దీన్ని 2026 వరకు కూడా మనకి ఎక్స్టెండ్ చేసి రన్ చేస్తారనమాట. దానికి సంబంధించింది ఆప్షన్ 3 ఏదైతే ఉందో దాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, ఇండియాలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం మరియు బ్రీడింగ్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటుకి సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించింది? ద సెంట్రల్ జూ అథారిటీ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ అండ్ బ్రీడింగ్ సెంటర్ ఇన్ ఇండియా ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు మధ్యప్రదేశ్లో గోవిందగర్ అని చెప్పేసి ప్రాంతం ఉంది. మధ్యప్రదేశ్లో ఉన్న దాని ప్రాంతం పేరు ఏంటంటే గోవిందగర్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఆ ఏరియా దగ్గర సో ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్ అనే దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియాలో ఫారెస్ట్ ఏరియాలో అటవీ ప్రాంతంలో AI టెక్నాలజీతో కూడిన సెక్యూరిటీని తీసుకొస్తున్న ఫస్ట్ స్టేట్ కూడా మధ్యప్రదేశే. సో ఎక్కువ పులులు ఉన్నవి కూడా టైగర్స్ ఉన్నవి కూడా మధ్యప్రదేశే. సో ఇలాంటి వాటికి సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు. కానీ రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ ఎక్కువ సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి. నార్మల్ గా టైగర్ పాపులేషన్ టైగర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో మనకి ఎక్కువ కనిపించడం జరుగుతుంది. భారతదేశం మొత్తంలో కూడా సో లార్జెస్ట్ లేదా బిగ్గెస్ట్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి అంటాం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. అది ఆంధ్రప్రదేశ్ లోనే లొకేట్ అయ్యి ఉందండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండ్ ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. విచ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద మల్బార్ ఎక్సర్సైజ్ 2024? మల్బార్ యుద్ధ విన్యాసంలో ఏ దేశాలు పార్టిసిపేట్ చేశాయని చెప్పేసి అడుగుతున్నారు. క్వాడ్ కంట్రీస్ ఎక్సర్సైజ్ ని మల్బార్ ఎక్సర్సైజ్ అని కూడా పిలవచ్చు. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ USA పార్టిసిపేట్ చేస్తాయి. సో ఫస్ట్ లో రష్యా అని చెప్పేసి ఉంది. రష్యాని మనం తీసుకోలేం. తర్వాత సౌత్ కొరియాని తీసుకోలేం. తర్వాత యూకేని తీసుకోలేం. సో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, USA కి సంబంధించి మల్బార్ ఎక్సర్సైజ్ లేదా క్వాడ్ ఎక్సర్సైజ్ 2024 ఇండియాలో జరిగింది. ఇండియాలో కూడా విశాఖపట్నంలో సో దీనిని హార్బర్ ఫేజ్ అండ్ సీ ఫేజ్ 2 phases లో దీన్ని నిర్వహించారు. సో ఇందులో ఇండియాకి సంబంధించిన సబ్మెరైన్ ఒకటి పార్టిసిపేట్ చేసింది. INS సింధురాజ్ అనేది ఏదైతే ఉందో ఆ సబ్మెరైన్ ని ఇందులో పార్టిసిపేట్ చేయనిచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి INS ఏదైతే రన్ ఢిల్లీ అని చెప్పేసి ఉంటుందో INS ఢిల్లీ ఒకటి, INS రన్ విజయ్ అని చెప్పేసి ఉంది. ఇవి కూడా పార్టిసిపేట్ చేసాయి. మన ఇండియన్ నేవీ షిప్స్ ఈ 2 కూడా పార్టిసిపేట్ చేసాయి. ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫ్రిగేట్ అంటే యుద్ధ నౌకల్లో ఒకటైన INS శివాలిక్ అనేది కూడా పార్టిసిపేట్ చేసింది. హెలికాప్టర్స్ డిఫరెంట్ హెలికాప్టర్స్ కావచ్చు, P8I అనేది కావచ్చు మనకి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది, ఇవన్నీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ద ప్రధానమంత్రి ముద్రా యోజన. ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది ఎందుకు తీసుకొచ్చారు? మైక్రో స్మాల్ మీడియం ఎవరైతే మనకి ఇండస్ట్రియలిస్ట్ కానీ మైక్రో స్మాల్ మీడియం పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఫినాన్షియల్ గా సపోర్ట్ చేసేందుకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్ అన్నమాట. సో ప్రధానమంత్రి ముద్రా యోజన అనే దాన్ని తీసుకొచ్చారు. సో దాన్ని 2015 లోనే తీసుకొచ్చారు. అది కరెక్ట్ ఆన్సరే.
ఇందులో ఫస్ట్ ఏం చేశారంటే మనకి శిశు, కిషోర్, తరుణ్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేటప్పటికి ఈ శిశు అనే కేటగిరీ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ మనకి 50,000 వరకు కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. తర్వాత కిషోర్ అన్నమాట, ఇందులో 5 lakhs వరకు లోన్ ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ తరుణ్, ఇందులో 10 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు లోన్. ఇలా కేటగిరీస్ కింద లోన్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు పెట్టే ఏదైతే మనకి ఏమంటారు మనకి ఎంటైటీ కానీ, కంపెనీ కానీ, ఇండస్ట్రీ కానీ ఏదైతే ఉందో సో దాన్ని బట్టి ఇది లోన్స్ కేటగరైజ్ చేయడం కానీ, సో స్టెప్ వైజ్ గా వెళ్ళడం కానీ ఉంటుంది. రీసెంట్ గా ఏం యాడ్ చేశారంటే తరుణ్ ప్లస్ అన్నమాట. అంటే ఆల్రెడీ 10 lakhs ఉంది, ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ చేసి ఉండొచ్చు, 20 lakhs దాకా కదా. సో కాబట్టి బోత్ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కరెక్ట్ ఆన్సర్స్ గా తీసుకోవచ్చు. కాబట్టి ఏ అండ్ బి రెండు నిజమైనవే అని చెప్పేసి తీసుకుంటాం. కాబట్టి ఆప్షన్ 1 ఏదైతే ఉందో సో 1 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, హౌ మెనీ న్యూ రామ్సర్ సైట్స్ వర్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా ఇన్ February 2025. సో మనకి రామ్సర్ సైట్స్ అనేవి ఇండియాలో టోటల్ గా ఎన్ని ఉన్నాయంటే 89 ఉన్నాయన్నమాట. రామ్సర్ సైట్స్ అంటే వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో చిత్తడి నేలల్ని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక కన్వెన్షన్ గా, ఒక సంరక్షణ ఒప్పందంగా అని చెప్పొచ్చు. ఈ రామ్సర్ సైట్స్ లో ఇండియాలో ఫస్ట్ రికగ్నైజ్ చేసింది చిల్కా లేక్ అని చెప్పేసి ఒడిస్సా దగ్గర ఉంటది దాన్ని, అలాగే రాజస్థాన్ దగ్గర ఉన్న కియోలాడియో అనే ప్రదేశాన్ని, ఈ రెండింటిని ఒకేసారి రికగ్నైజ్ చేశారు. నెక్స్ట్ వన్, రామ్సర్ సైట్ అతి పెద్దది ఇండియాలో సుందర్ బన్స్ అనే దానిగా చెప్తాం. సో సుందర్ బన్స్ అనేది మీకు వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే అతి చిన్న రామ్సర్ సైట్ గా రేణుకా అనే దాన్ని చెప్తాం. సో రేణుకా వచ్చేటప్పటికి మీకు హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. రేణుకా వెట్లాండ్ స్మాలెస్ట్ వెట్లాండ్ రామ్సర్ సైట్, బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ సుందర్ బన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియాగా చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్ గా రికగ్నైజ్ చేసిన రామ్సర్ సైట్స్ 4 ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి సకర్ కొట్టై అనేది ఏదైతే ఉందో బర్డ్ సెంచరీ తమిళనాడు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి తీర్థంకల్ బర్డ్ సెంచరీ తమిళనాడు. నెక్స్ట్ కేచియో పాల్డ్రీ సిక్కిం ఏదైతే ఉందో అది ఒకటి. సో నెక్స్ట్ ఉద్వా అండ్ జార్ఖండ్, సిక్కిం లో మొట్టమొదటి మనకి రామ్సర్ సైట్ గా కూడా దీన్ని చెప్పొచ్చు అనమాట. ఈ 4టిని రికగ్నైజ్ చేశారు అండ్ రీసెంట్ గా. సో 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క రామ్సర్ సైట్ ఉంది, అది కొల్లేరు సరస్సు, కొల్లేరు లేక్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈ వెట్లాండ్స్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అనేది ఏ రోజున మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే February 2nd సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడితో ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. పుదుచ్చేరిని ప్రభావితం చేసిన తుఫాన్ కు ఫెంగెల్ పేరును ప్రతిపాదించిన దేశం ఏది? విచ్ కంట్రీ ప్రపోజ్డ్ ద నేమ్ ఫెంగెల్ ఫర్ ద సైక్లోన్ విచ్ ఎఫెక్టెడ్ ద పుదుచ్చేరి అండ్ తమిళనాడు రీసెంట్లీ? సో దట్ ఈస్ నథింగ్ బట్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఆ పేరు అనేది పెట్టడం జరిగింది. సో ఫెంగల్ అంటే అర్థం ఇండిఫరెంట్ అని చెప్పేసి వస్తుంది. సో అది యాక్చువల్ గా సౌదీ అరేబియా ఇచ్చింది కదా ఈ నేమ్, ఒకసారి గుర్తు పెట్టుకోండి. సో మనకి ఇండియన్ ఓషన్ లో ఏదైతే మనకి హిందూ మహాసముద్రంలో తుఫానులు ఏవైతే వస్తాయో వాటిని మనం బేసిక్ గా ట్రాపికల్ సైక్లోన్స్ అంటాం. వాటికి పేర్లు పెట్టాం. అంటే పేర్లు అంటే ఇప్పుడు కరేబియన్ దీవుల దగ్గర సైక్లోన్స్ వస్తే వాటిని హరికేన్స్ అంటాం. చైనా, జపాన్ లాంటి ప్రాంతాల దగ్గర వస్తే టైఫూన్స్ అంటాం. ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల దగ్గర వస్తే విల్లీస్ అని చెప్పేసి అంటాం. కానీ ఇలాంటి వాటికి అంటే హిందూ మహాసముద్రం దగ్గర వచ్చే వాటికి జనరల్ గా పేర్లు పెట్టమన్నమాట. సో దాన్ని నార్మల్ గా మనకి ఏమని చెప్పేసి పిలుస్తారు? సో ట్రాపికల్ సైక్లోన్స్ అని చెప్పేసి అంటారు. సో ఆ ట్రాపికల్ సైక్లోన్స్ కి సంబంధించిన ఏవైతే మనకి బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రం, అరేబియన్ సముద్రం దగ్గర ఇలాంటి చోట్ల తుఫాన్లు వస్తాయో వాటికి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కంట్రీ పేరు పెడుతుంది అనమాట. ఇప్పుడు మనకి సౌదీ అరేబియా తమిళనాడు, పుదుచ్చేరి రెండింటిని ప్రభావితం చేసిన ఫెంగల్ అనే సైక్లోన్ కి పేరు పెట్టడం జరిగింది. దాని అర్థం ఏంటంటే మార్పు ఉండదు అని, ఇండిఫరెంట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఆప్షన్ 2 ఏదైతే ఉందో బేసిక్ గా అది కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంక ఉంది చూసారా? శ్రీలంకకి సంబంధించి ఒక పోర్ట్ గుర్తుపెట్టుకోమని ఎప్పటి నుంచో చెప్తున్నాను. హాంబాన్ టోటా పోర్ట్ అని చెప్పేసి ఉంటది. హాంబాన్ టోటా ఓడరేవు ఏదైతే ఉందో సో అది గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అనూర కుమార ఎవరైతే ఉన్నారో శ్రీలంక యొక్క ఏమని చెప్పేసి అంటారు మనకి ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ గా మనకి హరిణి గారు ఉన్నారనమాట. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. అలాగే శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఏదైతే స్ట్రైట్
స్ట్రైట్ జలసంధి ఉందో సో దాన్ని ఏ జలసంధి అని చెప్పేసి పిలుస్తారండి, పాక్ స్ట్రైట్ అని చెప్పేసి మనకి పిలవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో మనకి రీసెంట్ గానే ఇండియాకి సంబంధించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బంగ్లాదేశ్ కి సంబంధించిన బోర్డర్ ఫోర్స్ కి మధ్యలో ఒక మీటింగ్ అనేది ఢిల్లీలో కండక్ట్ చేశారు. సో దీంట్లో బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దుల దగ్గర 99 ప్లేసెస్ ని రికగ్నైజ్ చేసి సో వీటి దగ్గర ఫెన్సింగ్ కంచె వ్యవస్థని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాగే ఇండియా ల్యాండ్ బోర్డర్ ని అత్యధికంగా షేర్ చేసుకుంటుంది దేంతో అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ బంగ్లాదేశ్ తో చెప్పొచ్చు అనమాట, అత్యల్పంగా అయితే ఆఫ్ఘనిస్తాన్ తో. ఈ బోర్డర్స్ విషయంలోనే బంగ్లాదేశ్ కి సంబంధించి ఇండియా ఒక సవరణ కూడా చేసింది, అమెండ్మెంట్ 100th అమెండ్మెంట్ అన్నమాట. అది ఏ ఇయర్ లో చేసిందంటే 2015 ఇయర్ లో మనకి చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. So next one, what new climate finance goal was announced at COP29 with respect to the developing countries? అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంబంధించి COP29 లో ఏ కొత్త వాతావరణ ఆర్థిక లక్ష్యం ప్రకటించబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో COP29 అనేది రీసెంట్ గా మనకి ఎక్కడ జరిగింది, అజర్బైజాన్ లోని బాకు అనే ప్రదేశంలో జరిగింది. సో అక్కడ ఏమని చెప్పేసి డిసైడ్ అయ్యారు, టు ట్రిపుల్ పబ్లిక్ ఫినాన్స్ టు $300 బిలియన్ యాన్యువల్లీ బై 2035. 2035 నాటికి ట్రిపుల్ చెయ్యాలి పబ్లిక్ ఫినాన్స్ అనే దాన్ని $300 బిలియన్ పెంచాలి అని చెప్పేసి అజర్బైజాన్ లో ఈ డిక్లరేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే మనకి ప్రపంచంలో ఈ ఎన్వైర్న్మెంట్ ని కాపాడడానికి, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో అలాంటి వాటిని తగ్గించడానికి అని చెప్పేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పి UNFCCC ఆధ్వర్యంలో ఇవి ప్రతి సంవత్సరం మనకి ఏమంటారు సమావేశం అవుతా ఉంటాయి. అలా COP29 వచ్చేటప్పటికి అజర్బైజాన్ లో అవి మనకి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకునే, అజర్బైజాన్ యొక్క రాజధాని బాకులో, BAKU. సో ఆ బాకులో మనకి చేసుకున్నప్పుడు 2035 నాటికి ట్రిపుల్ పబ్లిక్ ఫినాన్స్ సంవత్సరానికి $300 బిలియన్ పెంచాలి అని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 2025లో ద్రోణాచార్య అవార్డుని అందుకున్న ఆర్మాండో కోలాకో ఏ క్రీడకి సంబంధించిన కోచ్ గా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అడిగారు. ఆర్మాండో కోలాకో హూ రిసీవ్డ్ ద ద్రోణాచార్య అవార్డు ఇన్ 2025 కోచ్ ఇన్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫుట్బాల్ కి సంబంధించిన వ్యక్తిగా చెప్పొచ్చు. సో బేసిక్ గా బ్రెజిల్ రిలేటెడ్ పర్సన్ అని కూడా చెప్తున్నారు. ఆప్షన్ 3 ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫుట్బాల్ కి సంబంధించి మన ఇండియా అంటే ప్రపంచంలో బెస్ట్ కప్ వరల్డ్ కప్ గా ఫిఫా అనే దాన్ని చెప్తాం. ఫిఫా 2026 అనేది USA, కెనడా, మెక్సికోలో జరగబోతుంది. 2027 10th ఎడిషన్ ఆఫ్ విమెన్స్ ఫుట్బాల్ ఫిఫా అనేది సో మనకి ఏమంటారు బ్రెజిల్లో జరగబోతుంది అనమాట 2027 కి సంబంధించి. సో ఇది అలాగే నెక్స్ట్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024 కి నలుగురికి వచ్చింది. మను భాకర్ అని చెప్పి ఒక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ కి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పారా ఒలింపిక్ ప్లేయర్ ఎవరైతే పర్వీన్ గారు ఉన్నారో ఆ పర్సన్ కి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి గుకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి. సో వీళ్ళకి ద్రోణాచార్య అవార్డు అనేది రావడం జరిగింది. నేను 3 పేర్లు గుర్తుపెట్టుకున్నాను, ఒకసారి రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ద్రోణాచార్య అవార్డు 2023లో ద్రోణాచార్య అవార్డు ఇద్దరికి వచ్చింది. ఎవరికి, సాయి సాత్విక్ రాజు, చిరాగ్ శెట్టి గారికి. అయితే వాళ్ళు అవార్డు అప్పుడు అందుకోలేదు. 2025లో వాళ్ళకు వచ్చిన ప్రీవియస్ అవార్డుని ఈ సంవత్సరంలో అందుకున్నారనమాట. దట్ ఈస్ వన్ మోర్ అప్డేట్ గా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద నోబెల్ ప్రైజ్ 2024. సో మనకి విక్టర్ ఆంబ్రోస్ అలాగే రుక్వాన్ ఎవరైతే ఉన్నారో గ్యారీ రుక్వాన్. సో ఈ గ్యారీ రుక్వాన్ అనే పర్సన్, విక్టర్ ఆంబ్రస్, వీళ్ళిద్దరికీ కూడా మనకి సో జనరల్ గా మైక్రో RNA ఏదైతే ఉంటుందో సో మైక్రో RNAకి సంబంధించి వీళ్ళిద్దరికి నోబెల్ ప్రైజ్ అనేది ఫిజియాలజీకి సంబంధించి రావడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అది కరెక్ట్ ఆన్సరే. హాంకాంగ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ పేరు, ఆమెకి నోబెల్ లిటరేచర్ ప్రైజ్ వచ్చింది, సాహిత్యంలో బహుమతి వచ్చింది. అది కూడా నార్త్ కొరియాకి సంబంధించిన పర్సన్ అంటున్నారు. ఆమె నార్త్ కొరియాకి సంబంధించిన పర్సన్ కాదు, ఆమె సౌత్ కొరియాకి సంబంధించిన పర్సన్ గా చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి ఆప్షన్ బి ఏదైతే ఉందో అది తప్పు, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే స్టేట్మెంట్ ఏ అనేది ట్రూ అండ్ బి అనేది ఫాల్స్ గా తీసుకోవచ్చు. ఆప్షన్ 2 ఏదైతే ఉందో సో దాట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ గా ఇక్కడ మనం తీసుకోవచ్చండి. అలాగే నోబెల్ ప్రైజెస్ కి సంబంధించి ఒకసారి ఇక్కడ చూసుకోండి. సో నోబెల్ ప్రైజెస్ లో ఒకటి ఈ ఏదైతే సైన్స్ కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈవెన్ ఎకనామిక్స్ కి సంబంధించి అవార్డ్స్ అనేవి ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి సంబంధించిన వెన్యూలో ఇస్తారు. ద నోబెల్ అసెంబ్లీ అనే
దగ్గర వాళ్ళు మెడిసిన్ కి సంబంధించి ఇస్తారు. ద స్వీడిష్ అకాడమీ లిటరేచర్ కి సంబంధించి ఇస్తుంది. నార్వేజియన్ అకాడమీ పీస్ కి సంబంధించి ఇస్తుంది. అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక్కొక్క అవార్డుని అనౌన్స్ చేస్తుంది అనమాట. సో దానికి సంబంధించి అలాగే జపాన్ కి సంబంధించి ఏదైతే నిహోన్ అనే సంస్థ ఉందో దానికి పీస్ ప్రైజ్ అనేది రావడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి డేవిడ్ బ్యాకర్ అని చెప్పేసి ఉన్నారు ఈ పర్సన్, అలాగే జాన్ అనే పర్సన్, అలాగే డేమిస్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది కెమిస్ట్రీకి సంబంధించిన దాంట్లో రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎవరైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో మిగతా వాళ్ళ గురించి కూడా ఇక్కడ నేను రాసి పెట్టాను, ఒకసారి చూసుకోండి, రిఫర్ చేయండి. అలాగే ఇండియాకి సంబంధించిన ఫస్ట్ పర్సన్ నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. గీతాంజలి అనే బుక్ కి ఆయనకి 1913లో నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ అనేది రావడం జరిగింది. సరే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి క్రింది ప్రకటనని పరిశీలించండి అంటున్నారు. సో ఇట్ ఈస్ అ సెంట్రల్ స్కీమ్ ఎయిమ్డ్ టు ప్రొవైడింగ్ కోలేటరల్ ఫ్రీ లోన్స్ టు ద స్టూడెంట్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఎటువంటి హామీ లేకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యని చదవడానికి సో మనకి ఒక ఏమంటారు ప్రోగ్రామ్ కింద ఒక స్కీమ్ కింద సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద ప్రధానమంత్రి విద్యాలక్ష్మి అనే స్కీమ్ ని తీసుకొచ్చారంట. ద స్కీమ్ ఆఫర్స్ అట్ 3% ఇంట్రెస్ట్ సబ్వేషన్ ఫర్ ద స్టూడెంట్స్ విత్ అన్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ 8 lakhs డ్యూరింగ్ ద మొరటోరియం పీరియడ్. సో మనకి కుటుంబ వార్షిక ఆదాయం ఏదైతే ఉందో అది 8 లక్షల వరకు ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3% వరకు వడ్డీ రాయితీని కూడా అందిస్తుందంట. సో ఇక్కడ ఇచ్చిన రెండు ఆప్షన్స్ కరెక్టేనండి. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ వన్. ఇందులో సరి చేయడానికి ఏం లేదు, బేసిక్ ఈ క్వశ్చన్ ని ఎలా ఉందో అలాగే మనం క్లియర్ గా చదువుకుంటే సరిపోద్ది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ద 18th ఎడిషన్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ అండ్ ఇండియా అండ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో జపాన్ ఎక్సర్సైజ్ అనుకోండి, జపాన్ కి ఇండియాకి సంబంధించి ఒకటి ధర్మ గార్డియన్ అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ ఉంది. ధర్మ గార్డియన్ అనే ఎక్సర్సైజ్ కానీ లేకపోతే జిమాక్స్ అని ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఇది ఇండియాకి అలాగే నెక్స్ట్ జపాన్ కి సంబంధించిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ శ్రీలంక, ఇండియాకి శ్రీలంకకి సంబంధించింది స్లినెక్స్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి 2024 ఎడిషన్ అనేది విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది లాస్ట్ ఇయర్. సో దీంట్లో ఇండియాకి సంబంధించిన ఐఎన్ఎస్ శివాలిక్ ఏదైతే ఉందో అది మనకి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మాల్దీవ్స్, ఇండియాకి మాల్దీవ్స్ కి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ ని ఎకోవీరన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి భారతదేశం మరియు అండ్ నేపాల్ మధ్యన ఉన్న ఇంకొక ఎక్సర్సైజ్ గా సూర్య కిరణ్ అనే దాన్ని చెప్తాం. 18వ ఎడిషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇది నేపాల్లోనే నిర్వహించబడింది. నేపాల్లో మనకి సలిజాంద్ అని చెప్పేసి ఒక ప్రదేశం ఉందన్నమాట. సలిజాంద్ అనే ప్రదేశం ఏదైతే ఉందో సో ఈ ప్రదేశం సలిజింద్ అనే ప్రదేశం దగ్గర ఈ నేపాల్ ఈ ఎడిషన్ అనేది కండక్ట్ చేయబడింది. భారతదేశానికి సంబంధించిన గోర్ఖా రైఫిల్ రెజిమెంట్ ఏదైతే ఉందో ఇది పార్టిసిపేట్ చేసింది. సాధారణంగా నేపాల్ కి ఇండియాకి మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు కానీ ఏదైనా డిఫెన్స్ ఫ్రంట్ అవసరమైతే రెండు కంట్రీలు కలిసి కోఆపరేట్ చేసుకుంటాయి. లైక్ 2015 ఏప్రిల్ ఇన్సిడెంట్, 2015 ఏప్రిల్ మంత్ లో నేపాల్లో అతిపెద్ద భారీ భూకంపం వచ్చింది. సో నేపాల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లైక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ ఇవన్నీ కలిసి కండక్ట్ చేసే ఒక ఆపరేషన్, దాని పేరు ఆపరేషన్ మైత్రి అని చెప్పేసి అంటాం. సో ఇలా ఒకదానికొకటి కోఆపరేట్ చేసుకోవడానికి అని చెప్పేసి నేపాల్ కి ఇండియాకి మధ్యలో ఒక ఎక్సర్సైజ్ అనేది ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్నారు. సో దాని పేరు సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ గా చెప్పొచ్చు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ దీపం 2 స్కీమ్ లాంచ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో మనకి దీపం 2 పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఒకటి వచ్చేటప్పటికి టు ఎన్హాన్స్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు, టు ప్రొవైడ్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ విత్ ఫినాన్షియల్ సపోర్ట్ అండ్ గ్యాస్ సిలిండర్స్ అండ్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఫార్మర్స్. సో మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఏంటంటే అర్హులైన లబ్ధిదారులకి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్ ని అందించడం ఏదైతే ఉందో అది దీపం 2 అనే పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పొచ్చు అనమాట. సో బేసిక్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ దీపం పథకం అనే దీపం 2 అనే దాన్ని సో శ్రీకాకుళం దగ్గర మనకి ఎవరు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రారంభించడం జరిగింది. సో 3 గ్యాస్ సిలిండర్స్ ని 1 ఇయర్ కి అంటే పర్ ఇయర్ కి చొప్పున సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కి వెళ్దాం.
సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, గంగా సాగర్ మేళాకు యాత్రికుల్ని ఆకర్షించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాల్ని ప్రకటించింది? రీసెంట్లీ విత్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ న్యూ ఇనిషియేటివ్స్ టు అట్రాక్ట్ పిలిగ్రిమ్స్ టు ద గంగా సాగర్ మేళా. సో మనకి భారతదేశంలో అతిపెద్ద లార్జెస్ట్ గ్యాదరింగ్ వచ్చేటప్పటికి కుంభమేళా అనే దానిగా చెప్తాం, ఓకేనా. సో దాని తర్వాత అతిపెద్దది సెకండ్ లార్జెస్ట్ పీపుల్ గ్యాదరింగ్ ఫెస్టివల్ గా గంగా మేళా అనే దాన్ని చెప్తారంట. కొంతమంది సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి అంటారు, వెస్ట్ బెంగాల్ ఏమో మాదే సెకండ్ అని చెప్పేసి అంటది అనమాట. సో వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లో ఈ గంగా సాగర్ మేళా అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో బేసిక్ గా ఇది జనవరి మంత్ స్టార్టింగ్ లో సో ఆ ప్రాంతంలో దీన్ని సెలబ్రేట్ చేస్తారంట. సో ఆప్షన్ 1 ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో మేళాస్ వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకటి వచ్చేటప్పటికి పుష్కర్ మేళా అని చెప్పేసి అంటాం. పుష్కర్ మేళా ఇది రాజస్థాన్ లో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ అన్నమాట. పుష్కర్ మేళా అనే దాన్ని భారతదేశంలోనే పశువులకి సంబంధించి అతిపెద్ద ఫెస్టివల్ ఒకటి సెలబ్రేట్ చేస్తారు, మేళా అన్నమాట. సో దాని పేరు వచ్చేటప్పటికి సోనేపూర్ మేళా అంటాం. సో సోనేపూర్ మేళా అనేది మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అంటే దట్ ఈస్ ఇన్ బీహార్ లోనేమో సోనేపూర్ మేళా, అండ్ పుష్కర్ మేళా వచ్చేటప్పటికి రాజస్థాన్ లో, గంగా మేళా వెస్ట్ బెంగాల్. కానీ గంగా దసరా ఉంటది. గంగా దసరా వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో సో ఉత్తరాఖండ్ లో గంగా దసరా అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా రుకునా రథయాత్ర అని చెప్పేసి ఉంటది అనమాట. సో ఈ రుకునా రథయాత్ర ఏదైతే ఉందో అది ఒడిస్సాలో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ గా చెప్పడం జరుగుతుంది. కోనార్క్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటాం, సూర్యుడికి సంబంధించి కోనార్క్ సన్ ఫెస్టివల్ అంటాం. సో అది కూడా ఒడిస్సాలో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ గా చెప్పడం జరుగుతుంది. పంజాబ్ లో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ గా లోరీ అని చెప్పేసి ఉంటది. సో ఈ లోరీ ఫెస్టివల్ ని పంజాబ్ లో సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ గా చెప్పొచ్చు. ఇక్కడ ఆప్షన్ వచ్చేటప్పటికి 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద వెస్ట్ బెంగాల్. అండ్ వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన గవర్నర్ న్యూస్ లో ఉన్నారు ఆనంద్ బోస్ అని చెప్పి ఒకసారి గుర్తుపెట్టుకోండి. 2024 లో మీకు ఆల్రెడీ తెలుసు వెస్ట్ బెంగాల్లో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది కదా, డాక్టర్ గారి ఇన్సిడెంట్ ఒకటి జరిగింది రేప్ కేస్ కి సంబంధించి. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఒక బిల్ తీసుకొచ్చింది అనమాట. సో లాస్ ని స్ట్రిక్ట్ చేయడానికి, న్యాయాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేయడానికి దాన్ని అపరిజిత బిల్ అని చెప్పేసి అంటాం. అపరిజిత బిల్ అనే దాన్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ వెస్ట్ బెంగాల్ గా చెప్పొచ్చు. 2024 లో యునెస్కో ఏం చేసిందంటే సో బెస్ట్ టూరిజం ప్లేస్ కింద ఎంటైర్ వెస్ట్ బెంగాల్ ని సెలెక్ట్ చేసింది అనమాట. అది 2024 కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చూసుకున్నట్టయితే నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు దట్ 16th బ్రిక్స్ సమిట్ అని చెప్పేసి అంటున్నారు. 2024 లో యాక్చువల్ గా 16th బ్రిక్స్ సమిట్ బ్రెజిల్లో జరగాలి. కాకపోతే కొన్ని కారణాల వల్ల బ్రెజిల్లో జరగకుండా అది రష్యాలోని కజాన్ అనే ప్రాంతంలో జరిగింది. ఆప్షన్ 1 ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద థీమ్ వాజ్ స్ట్రెంథింగ్ అండ్ మల్టీలేటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఇచ్చారు, అది కూడా కరెక్టే. సౌత్ ఆఫ్రికా విల్ హోస్ట్ ద 17th బ్రిక్స్ సమిట్ 2025. 2025 లో 17th బ్రిక్స్ సమిట్ సౌత్ ఆఫ్రికా కాదండి, హోస్ట్ చేసేది అంటే నిర్వహించేది ఎవరంటే బ్రెజిల్ అన్నమాట. సో బ్రెజిల్ దీన్ని నిర్వహించబోతుంది. G20 సమావేశం ఉంది కదా, G20 వచ్చేటప్పటికి 2024 లో దీనిని కండక్ట్ చేసింది బ్రెజిల్ అన్నమాట. 2025 లో దీన్ని కండక్ట్ చేయబోతుంది ఎవరు అంటే సౌత్ ఆఫ్రికా. ఈ రెండు ఒకదానికొకటి మార్చుకుంటే ఇప్పుడు G20 అనేది ఎక్కడ జరుగుతుంది, సౌత్ ఆఫ్రికాలో. ప్రీవియస్ గా బ్రెజిల్లో జరిగింది. సో ఇప్పుడు మనకి ఏదైతే బ్రిక్స్ సమిట్ ఉందో అది సౌత్ ఆఫ్రికా కాదు, బ్రెజిల్లో జరుగుతుంది ఈ సంవత్సరం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ ఈ సంవత్సరం చైనాలో జరుగుతుంది. G7 సమిట్ ఈ సంవత్సరం కెనడా ఏదైతే ఉందో కెనడాలో జరుగుతుంది. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది, 1, 2 ఆప్షన్స్ అనేవి జనరల్ గా కరెక్ట్ అవుతాయి కానీ సో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది రాంగ్ అవుతుంది. బ్రిక్స్ లో ఆల్రెడీ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. ఇవి కాకుండా సో ఆల్రెడీ మనకి ఈజిప్ట్ అనేది వన్ ఆఫ్ ద మెంబర్ గా జాయిన్ అయింది. తర్వాత ఇథియోపియా ఏదైతే ఉందో అది కూడా ఒక వన్ ఆఫ్ ద మెంబర్ గా జాయిన్ అయింది. UAE అనేది జాయిన్ అయింది. ఇరాన్ అనేది జాయిన్ అయింది. లాస్ట్ లో రీసెంట్ గా 10th మెంబర్ ఆఫ్ బ్రిక్స్ కింద ఇండోనేషియా ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం జాయిన్ అయింది. 10th మెంబర్ ఆఫ్ బ్రిక్స్ కింద ఏది జాయిన్ అయింది అంటే ఇండోనేషియా అనేది ఈ సంవత్సరం మనకి కొత్తగా జాయిన్ అవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీటికి సంబంధించి ఒక బ్యాంక్ ఉంది, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంట. వీటి హెడ్ క్వార్టర్స్ అనేది చైనాలో ఉందన్నమాట. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పొచ్చు.
సరే, నెక్స్ట్ వన్ అనేది ఒకసారి ఇక్కడ చూద్దామా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు దట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో కాగ్ గురించి అడుగుతున్నారు. సో ఇది వరకు కాగ్గా గిరీష్ చంద్ర ముర్ము గారు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు గిరీష్ చంద్ర ముర్ము గారి ప్లేస్ లో సంజయ్ మూర్తి గారు వచ్చారు. సంజయ్ మూర్తి గారు ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం అనే ప్రాంతానికి, ఆయన స్వతహాగా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఒక ఫస్ట్ తెలుగు వ్యక్తి మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అయ్యారు రీసెంట్ గా. సో ఈయన ఇది వరకు హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ కి సంబంధించి చేశారు. అంతేకాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి సెక్రటరీ, కార్యదర్శిగా కూడా ఆయన వర్క్ చేశారు. అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న సంజయ్ మూర్తి గారిని కాగ్ గా అపాయింట్ చేయడం జరిగింది. కాగ్ ని అపాయింట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. సో ఈ ఆర్టికల్ అంటే ఈ అధికారం కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్టికల్ ఇస్తుంది అనమాట ప్రెసిడెంట్ కి. అది ఆర్టికల్ 158 అని చెప్పేసి ఇచ్చారు కదా, కాదు. సో అది ఆర్టికల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, 148 ఆర్టికల్ ఏదైతే ఉందో సో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. 158 ఆర్టికల్ ఏం చెప్తుంది, గవర్నర్ కి సంబంధించి సో ఆయన యొక్క ఏవైతే మనకి ఆయన యొక్క ప్రొసీజర్స్ కానీ ఆయన యొక్క పదవి గురించి కానీ ఇదంతా కూడా మనకి మెన్షన్ చేసేది ఏదైతే ఉందో అది ఆర్టికల్ 158 గవర్నర్ రిలేటెడ్. 148 ఏంటి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగ్ ని అపాయింట్ చేస్తారు కదా, సో దానికి సంబంధించింది. ఇందులో ఏది సరైందండి, ఓన్లీ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మనకి ప్రెసెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రెసెంట్ ఎవరున్నారు, సంజీవ్ ఖన్నా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఉన్నారనమాట. సంజయ్ ఖన్నా గారు ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తర్వాత సిజిఐగా ఎవరు రాబోతున్నారంటే బిఆర్ గవై గారు రాబోతున్నారు. నాకు సిజిఐ కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను, సంజయ్ ఖన్నానా అనేది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఐ హోప్ సంజీవ్ ఖన్నానే, బట్ నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను, బట్ మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కింద బిఆర్ గవై అని చెప్పేసి ఆ పర్సన్ రాబోతున్నారనమాట. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గా మనం చెప్పొచ్చండి. సిబిఐకి సంబంధించి ప్రెసెంట్ మనకి ప్రవీణ్ సూద్ అని చెప్పేసి ఆయనే కంటిన్యూ అవుతారనమాట సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. యుఎస్ఏ కి సంబంధించి ఫారెన్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కి ఎవరు అపాయింట్ అయ్యారో, కాష్ పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన అపాయింట్ అవ్వడం జరిగింది.